రమేష్ అని అరుంధతిపేట కార్పొరేటర్ సార్, అతని పేరు నోట్ చేసుకోండి సార్. 30 నుంచి 40 ఇల్లులు కబ్జా చేసి, మాకొచ్చిన ఇల్లులు కబ్జా చేసి, ఇది నా ఇల్లు, ఎవడేం పీక్కుంటాడో పీక్కోండి అని అంటే సార్ 3 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగాను సార్. తిరిగితే పరిష్కారం అవ్వలేదు సార్ ఆ సమస్య. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా, మీ నాన్నగారు ప్రసాద్ గారు తెలుగుదేశంలో తిరుగుతారు కదా, మాకెందుకు మీకెందుకు ఇవ్వాలి, మేమేమో మీ చేతనైన పని చేసుకోండి అన్నారు సార్. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని వేధించారో వాళ్ళందరి పేర్లు పాదయాత్రలు నేను కనుక్కున్నా, ఎర్ర బుక్ లో రాశాను తల్లి. 1 నెల ఓపిక పట్టు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అధికారంలోకి రాగానే నీకు నీ ఇల్లు నీకు చెప్తానమ్మా, నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు నాకు అర్థమైందని చెప్పి నాకు హామీ ఇచ్చిన ఈ రోజు నా హామీ నెరవేర్చారు. అందును బట్టి ఐటీ శాఖ, విద్యాశాఖ